హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వీడియో అనుకుంటున్నారా? మన గార్డెన్లో హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదండి, అవి మనకి కొంచెం ఎండ తగిలేసరికి కొన్నాళ్ళకి ఇలా వీక్ అయిపోతాయండి. చూస్తున్నారా? ఇక్కడ జస్ట్ ఇలా అనేసరికి ఆ ప్లాస్టిక్ ఎలా విరిగిపోతుందో, ఇలా నావి చాలా పాట్స్ పాడైపోయినాయి అనమాట. షేడెడ్లో ఉన్నవి అంటే నీడలో పెట్టుకున్నవి అయితే బాగానే ఉన్నాయి స్ట్రాంగ్గా, కొంచెం ఎండలో ఎక్కువ ఉంచేసినవి పాడైపోయినాయి అనమాట. ఎన్ని పాట్స్ ఉన్నా, ఎన్ని మొక్కలు ఉన్నా, ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదండి గార్డెన్ పిచ్చి ఉన్న వాళ్ళకి. నాకు ప్లేస్ సరిపోవట్లేదు, మొక్కలకి కుండీలు సరిపోవట్లేదు, మొక్కలు సరిపోవట్లేదు, అలా ఉందన్నమాట. అయితే ఈసారి లాస్ట్ టైం కంటే కూడా స్ట్రాంగ్గా ఉన్న హ్యాంగింగ్ పాట్స్ అయితే నేను తీసుకున్నానండి. ఒక సెట్ అయితే తీసేసుకున్నాను. 14 వచ్చాయన్నమాట, టూ కలర్స్ కాడికి. సో ఇప్పుడు ఇవేమో డబుల్ పాటింగ్ కోసం తీసుకున్నాను. చిన్న సైజు, పెద్ద సైజు ఒకటేసారి ఎక్కువే తీసుకొచ్చానండి. ఇప్పుడు ఇవి కొనటం ఒక ఎత్తు అయితే, దీనికి పాట్ మిక్సింగ్ సాయిల్ తయారు చేయడం ఒక ఎత్తు అండి. ఇక్కడ నేను ఇయర్లీ వన్స్ తయారు చేసుకొని ఒక పెద్ద డ్రమ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట. మట్టిని అయితే కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా నేను చేయనండి. ఇయర్లీ వన్స్ మా పిల్లలు వస్తారు కదా, వాళ్ళతోనే చేపిస్తాను. వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కాబట్టి. ఎంత హెల్తీగా ఉండి ఎంత లూజ్గా ఉంటే మొక్కలు అంత హ్యాపీగా పెరుగుతాయి అన్నది నేను నమ్ముతాను. ఒక వంతు మట్టి తీసుకుంటే ఒక వంతు కోకోపిట్ తీసుకుంటానండి. సగం అయితే శాండ్ ఇసుక తీసుకుంటాను. అలాగే వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ నేను తయారు చేసిందే వేసుకుంటాను. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది టేస్టింగ్ సాల్ట్ అండి. అవును, మీరు విన్నది నిజమే. నిమ్మప్పు వేయటం వల్ల మొక్కలు మంచి గ్రీనిష్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవంతా కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడు మేము కొత్తగా తెచ్చిన కుండీలకి కింద హోల్స్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇలా హోల్స్ ఎప్పుడైతే డ్రైనేజ్ హోల్ కరెక్ట్గా ఉంటుందో దాంట్లో ఎక్కువైన వాటర్ బయటికి వెళ్ళిపోవటం వల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది. అలా కాకుండా వాటర్ దాంట్లోనే ఉండిపోతే దానివల్ల మొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందండి. ఇక్కడ అన్నీ కూడా మా చిన్నబాబే రెడీ చేశాడు నాకు. చూస్తున్నారు కదా, ప్రతి దాంట్లోని కూడా ఒక విరిగిపోయిన మట్టి పాట్ని అయితే పగలగొట్టేసి కింద ఆ డ్రైనేజ్ హోల్స్కి ఇలా కవర్ చేస్తున్నాడు అనమాట. తర్వాత కొంచెం ఇసుక, రాళ్ళు ఇసుక ఉంటుంది కదండి, ఆ రాళ్ళు ఇసుక మొత్తం అన్నిటిలోనే వేసేసామన్నమాట. ఇలా డ్రైనేజ్ హోల్కి ఇలా అడ్డు పెట్టుకుని ఇలా వేసుకోవటం వల్ల కింద మనం హోల్ పెట్టాం కదండి, దాంట్లో మట్టి అడ్డుపడిపోయి డ్రైనేజ్ హోలు కంప్లీట్గా మూసిపోకుండా నీరు అన్నవి కిందకి దిగిపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అబ్బాయి మొత్తం అన్నీ రెడీ చేసేసుకుని పగిలిపోయిన కుండీల్లో ఉన్న మొక్కల్ని కొత్త కుండీలోనికి మారుస్తున్నాడు. అలాగే కొన్ని ఎక్కువ తీసుకోవటం వల్ల వేరొక మొక్కల్ని కూడా దాంట్లో అరేంజ్ చేశాడండి. తనే మొక్కలు వేసాడు, తనే మట్టి కలిపాడు. చైన్స్ చూసారా, వాడే పెట్టేస్తున్నాడు మొత్తం అన్నిటికి. ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలనేసి. గార్డెన్ వర్క్ అయితే పిల్లలతో చేపిస్తే వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి మొక్కలు పెంచుకుని ఒక ఇంట్రెస్ట్ వస్తుందని నా నమ్మకం అనమాట. చూస్తున్నారా, అన్నీ అరేంజ్ చేసేసాడు, వాటిని హ్యాంగ్ కూడా చేసేస్తున్నాడు. ఫైనల్ లుక్ ఎలా ఉన్నదన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొత్త పాట్స్లోకి పాత పాట్స్ అంటే పగిలిపోయిన పాట్స్లో ఉన్న మొక్కల్ని మళ్ళీ దాంట్లో వేసామన్నమాట. చూస్తున్నారా, అన్నీ కూడా పాత పాట్స్లో ఉన్న మొక్కల్ని దీంట్లోకి షిఫ్ట్ చేసాము, పాడైపోయినాయి అనేసి. ఎప్పుడు నేను ఒకటే కలర్ తీసుకునేదాన్ని, ఈసారి కలర్స్ అన్నీ యాడ్ చేయడంతో కొంచెం కొత్త లుక్ వచ్చింది నా గార్డెన్కి అయితే. ఈసారి నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవే తీసుకున్నానండి. మరి ఇవి ఎలా మన్నుతాయో చూడాలి. ఫైనల్గా నా గార్డెన్ లుక్ అయితే మారిపోయిందనమాట. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి లక్కీ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.